ఎంత చూసినా అందరి జాతకాల్లోనూ పూర్ణాయుష్యే కనపడుతోందమ్మా. అమ్మా, ఇంతకు ముందు పోయిన వారి జాతకాలతో మన వాళ్ళ జాతకాలు పోల్చి చూస్తే ఏమైనా దారి దొరుకుతుందేమో. ముందా పని చెయ్యి శేషయ్య. వాళ్ళ జాతకాలు ఇంట్లో ఎక్కడో ఉండుండాలి. వెతికి తీసుకొచ్చిస్తాను, చూడు. అలాగేనమ్మా, తప్పకుండా. హలో 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 మీ పేరేంటండి? ఏంటి కన్నయ్య హలో హలో అంటున్నా, మాట్లాడమే ఇటీవు. హలో ఏ బస్సు మెల్లి మాట్లాడే. సంటి బాబాయ్, సంటి బాబాయ్, నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? మన ఊళ్ళో ఆంజనేయ స్వామి ఊళ్ళో ధ్వజస్తంభంలాగా ఉన్నాను. ఇంతకీ అక్కడ పేషెంట్ అంతా ఎలా ఉన్నారు చెప్పవా? ఆహా, ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు. ముందు ఆ పక్క వెళ్తూనే కాస్త జాగ్రత్తగా ఉండమనండి. అసలే వాడికి షుగర్ వ్యాధి. షుగర్ సంగతి సరే కానీ ముందు నోరు మూసుకొని వాడు రక్తపోటు సంగతి చూసుకోమను. మాకెవ్వరూ చెప్పక్కర్లేదమ్మా, నోరు మూసుకోమని చెప్పు. మీరు నోరు మూసుకోండి. ఇంత వయసు వచ్చింది కానీ ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. నోరు మూసాడు కదా, మా చెల్లెలు పట్టుకుని వాయించేస్తాను. పిన్ని నువ్వు అన్ని తయారు చేయించానే, ఒత్తులు తయారు చేయించాను. అందరూ అరిసేలాగా ఒక్కొక్కరు మాట్లాడండి. మీరందరూ ఆగండి. చూడరా, వీళ్ళంతా ఇలాగే మాట్లాడుతుంటారు కానీ నువ్వు త్వరగా వచ్చారా? వస్తా బాబాయ్. అయితే ఉంటారా బాబాయ్? అది ఫోన్ పెట్టేశారేమిటి? దాని గొంతు కాసేపు విందామనుకుంటే. దాని గొంతు ఉంటావు, దాని మొహం చూస్తావు. 2 రోజులు అవుతాను. చాలమ్మా, ఏమిటి మాట్లాడేది? పట్టుపక్కలే తాగొచ్చినట్టున్నాడు. అదండి నాకేం ఎక్కువ అవ్వలేదులే. బుద్ధి చెప్పాలంటే పసివాడు కాదు, సరిదిద్దుదామంటే పద్ధతైన వాడు కాదు. కన్న కొడుకు ఇలా తయారయ్యాడు.